గంజాయి బ్యాచ్ను వేసుకుని జగన్మోహన్ రెడ్డి పరామర్శ కోసం గుంటూరుకు వచ్చారన్నారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినాయిని శ్రీనివాస్ యాదవ్. తిరుమల లడ్డు కల్తీ విషయంలో దర్యాప్తు సంస్థల నివేదికలు వచ్చాయి, తమపై చర్యలు తీసుకుంటారని భావించి ఈ గొడవలను ప్రారంభించారన్నారు. 233 కోట్లు కల్తీనే ఈ డబ్బును జగన్మోహన్ రెడ్డికి వెళ్లిందని తెలియజేశారు. దీనంతటికి ప్రధాన సూత్రధారిగా జగన్ ఉన్నారేమో అని అనుమానం వస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పరామర్శ యాత్ర పేరుతో ఒక పరామర్శకు వచ్చారు. గతంలో కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు ఏ విధంగా ఉంటాయి. పరామర్శ యాత్రలకు వస్తే సభ్య సమాజం ఏ రకంగా ఇబ్బందులు పడుతుంది అనేది అందరికీ తెలుసు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాము అనేటటువంటి కించిత్ భావన కూడా లేనటువంటి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు, గతంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి, రాజకీయ పార్టీల గురించి, ప్రస్తుతం ఉన్నటువంటి ఆ కూటమి ప్రభుత్వం గురించి ఎగతాళి చేయటం, గేలి చేయటం అంటే గురిగింజ సామెత గుర్తొస్తుంది. నిన్న గుంటూరులో జరిగినటువంటి జగన్ రెడ్డి గారి యాత్ర చూస్తే తాడేపల్లిలో ఉన్నటువంటి ఏదైతే సెపరేట్గా ఒక బ్యాచ్ ఉంటుంది, జేబు దొంగల బ్యాచ్, ఆ జేబు దొంగల బ్యాచ్లను పోగేసుకొని విజయవాడ నుంచి గంజాయి బ్యాచ్ని పోగేసుకొని ఏదో ఈయన కోసం వందలాది మంది ఎదురు చూస్తున్నట్టుగా ఆలస్యంగా బయలుదేరి ఓ 200-300 మందిని గుంటూరులో పెట్టుకొని ఆ 200-300 మంది కారు చుట్టూ తిరుగుతా అంబటి రాంబాబు గారి ఇంటికి రావడానికి సుమారుగా 6-7 గంటల సమయం పట్టింది. అంటే అసలు విషయం ఏంటి ఇక్కడ? రాంబాబు గారు ఎక్కడికి వస్తారంటే ఎవరు ఎందుకు ఆపారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగింది. ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉంది, ఒక కమిటీని ఏర్పాటు చేసని ఒక వార్త వచ్చింది. దానికి భయపడినటువంటి వైసీపీ నాయకులు దాన్ని ఎట్లయినా డైవర్ట్ చేయాలి, ఏదైనా డైవర్ట్ చేయాలి మనం అని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేయడానికి ప్రయత్నం చేశారు.